ఆరోగ్య డైట్కి స్వాగతం అండి. ఆహారం మాది, ఆరోగ్యం మాది. యుగంధర్ రెడ్డి గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. ఈయన స్టోరీ ఏంటంటే ఆయనే చెప్తారండి అసలు ఈ డైట్ చేయడానికి ఎవరు కారణము, ఎందుకు చేయాలి, ఏంటి అని చెప్పేసి. యుగంధర్ రెడ్డి గారు ఒకసారి చెప్పండి, అసలు ఈ డైట్ చేయడానికి కారణం ఏంటి? సార్ నేను ఏంటంటే 133 కేజీలు ఉన్నాను. అది బేరియాటిక్ సర్జరీ చేయించుకుందామని విజయవాడ వెళ్ళాను. అయితే మా సిస్టర్ వాళ్ళకి నుండి ఆరోగ్య డైట్ చెయ్యి, ఒకసారి సారిగిన చాలా మంచిగా అందరినీ తగ్గిస్తున్నాడు, ఒక్కసారి ఇది ట్రై చేసి తర్వాత తగ్గని పక్షంలో అప్పుడు పోదాం అని చెప్పారు. అది చాలా మందిని తగ్గియడం కింద జరిగింది. ఆరోగ్యంగా మంచి ఆనందంగా సంతోషంగా ఉన్నారు. నాకు ఛాలెంజ్గా చెప్పారండి, నేను ఛాలెంజ్గా చేస్తాను సార్, మీరు నాకు మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలని అంటే లేదు మీ ఇప్పుడు మీరు ఏదైతే ఈ డైట్ మీరు స్టార్ట్ చేస్తున్నారో ఇంకో 10 మందికి ఆదర్శం అవ్వాలి. మీరు పట్టుదలగా నేను చేస్తానండి, ఎటువంటి తప్పు చేయను. మీరు మీరైతే ఏమైతే ఆంక్షలు విధిస్తున్నారో, మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా పాటించి నేను ఈ డైట్ చేసి నాకు 70 కేజీలకు రావాలి సార్ అంటే 60 కేజీలు తగ్గాలంటే 60 కేజీలు తగ్గాలంటే దగ్గరగా 7 నుంచి 8 నెలలు టైం పడుతుందండి. ప్రతి నెల ఎంత తగ్గాడో, ఈ కలర్ ఎలా మారిందో, నెక్స్ట్ ఈయన గ్రోత్ కూడా ఈయనకి రూట్ ఉందండి, అది కూడా చూద్దామండి. అంటే ఇది వస్తుందని నేను అనట్లేదు, ఒక అతనికి వచ్చింది కాబట్టి ఇప్పుడే ముందే చూపిస్తున్నాను మిమ్మల్ని. అందుకని చెప్పేసి మీరేం చేస్తారంటే ఒక్కసారి ఒక నెల ట్రై చేయండి. అప్పుడు కానీ మీకు రిజల్ట్ రాలేదు అని అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది మీరు చేసుకోండి. మన యుగంధర్ రెడ్డి గారు లాగే మీరందరూ కూడా, అంటే ఈయన ఏం చేస్తున్నారంటే మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వచ్చి మా న్యూట్రిషనిస్ట్ని, నెక్స్ట్ మా డైటీషియన్ అందరినీ కలిసి వాళ్ళ గైడెన్స్లో ఈయన డైట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మీరందరూ కూడా ఆలోచించండి. మీ ఇంటిలో యూట్యూబ్ ఉన్నదంటే ఆరోగ్య డైట్ అని కొట్టారంటే దాంట్లో మీకు వంటకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ రోజు ఏం వంటకాలు, ఏదో ఇది బోర్ కొట్టిందా అది కొట్టండి, 2వ వంటకం, 3వ వంటకం, 4వ వంటకం, ఎలా చేయాలి, కడుపు నిండిపోద్దండి. ఆకలితో కాదండి, కడుపు నింపి ఈ డైట్ చేయండి. పస్తులతో వండకండి. మీరు చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, ప్రాన్ తినొచ్చు, ఓకే, ఫిష్ తినొచ్చు, 6 గుడ్లు తినొచ్చు, పన్నీర్ తినొచ్చు, కూరగాయలన్నీ. ఇప్పుడు కూరగాయలతోనే మన ఆహార విధానం, ఇడ్లీలు కానీ చపాతీలు కానీ ఇవన్నీ కూడా వీడియోలు చేసి పెడుతూ ఉంటాను. కాబట్టి ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఆహారం మాది, ఆరోగ్యం మీది.